పశ్చిమ బెంగాల్లో అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు. అత్యంత కిరాతకంగా వైద్య విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేసిన వారికి కఠినంగా శిక్షించాలని, పరిపాలనలో పూర్తిగా విఫలమైన మమతా బెనర్జీ రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరాశను తెలియజేస్తుంటే, ప్రభుత్వ అండదండాలతో తుర్మల్ కాంగ్రెస్ కు సంబంధించిన వారు ప్రజలపై దాడులకు దిగుతూ అరాచకం సృష్టిస్తున్నారు. శాంతియుతంగా నిరాశన చేస్తున్న ప్రజలపైన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజలపై జరిగిన హింసాకాండను నిరసిస్తూ మమతా బెనర్జీ బాధ్యత వహించాలని వెస్ట్ బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుంది. వెస్ట్ బెంగాల్ బంద్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రియాంకు పాండేపై దుండగులు బహిరంగంగా కాల్పులకు దిగడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా క్షీణించాయో తెలుస్తుంది. ఒక మహిళపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన వారిని శిక్షించాల్సింది పోయి, బాధితులకు అండగా నిలబడిన సామాన్య ప్రజలను, రాజకీయ పార్టీ నాయకులను అంతం చేయాలని చూడటం మమతా బెనర్జీ గారి ఇర్రెస్పాన్సిబుల్ పాలనకు నిదర్శనం.